ఇది తమలపాకు. ఈ తమలపాకు తీగ జాతికి చెందింది. ఇది తమలపాకు. ఇది ఎక్కువగా శుభకార్యాలకు కూడా ఉపయోగిస్తారనమాట. ఈ తమలపాకు మనకి ఆహారం జీర్ణం కానప్పుడు ఒక 2-3 ఆకులు కనుక లేత ఆకులు మనం తిన్నామనుకో, మనం తిన్న ఆహారం జీర్ణం అయిపోయింది. మంచిది ఈ తమలపాకు ఇళ్ళల్లో ఉంటే. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలకి ఒక్కోసారి పాలు జీర్ణం కాక వాళ్ళు అజీర్తి చేసి బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఒక 4-5 లేత తమలపాకులు తీసుకొని వీటికి ఆముదం పూసి గోరువెచ్చగా చేసి వాళ్ళకి పొట్ట పైన వేసామనుకోండి, ఈ వాళ్ళకి అజీర్తి పోయి చక్కగా జీర్ణం అయిద్ది అనమాట వాళ్ళకి. ఇది 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 మనకి మంచిది. చూడండి ఒకసారి నేను చూపిస్తున్నా. ఇవి మొత్తం తీగ జాతికి సంబంధించిందనమాట. మనకి ఇళ్ళల్లో ఉంటే చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఈ తమలపాకుని పరగడుపు మీద మనం తింటే మనకి ఆరోగ్యానికి మంచిది. ఇందులో పీచు పదార్థం ఉంటుంది, మంచిదనమాట. ఏ విటమిన్ ఉండిద్ది. ఈ తమలపాకు ప్రతి ఇళ్ళల్లో కూడా పెంచుకోండి. చిన్న మొక్క, దీనికి వేర్లు అక్కర్లేదు, కొమ్మ. ఇదిగో చూసారా, ఈ కొమ్మ నాడితేనే అల్లుకొని పోయిద్ది అనమాట. మనం ఎంత దూరం అల్లిచ్చినా, ఎన్ని స్టేజ్లు అల్లిచ్చినా కూడా వెళ్ళిపోయింది అనమాట. దీనికి పువ్వులు కానీ కాయలు కానీ ఏమీ ఉండవు, వట్టి ఆకులు మాత్రమే. ఇది మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఉదయాన్నే లేవగానే మనము ఈ తమలపాకును కానీ చూస్తే మన కళ్ళకి మంచిదనమాట. ప్రతిరోజు కూడా పరగడుపున ఒక 2 తమలపాకులు తింటే చాలా మంచిది. బాయ్ ఫ్రెండ్స్.